చేయగలరు. అందరికీ నమస్కారం. ఈ పాలంపాడు రోడ్లో ఉన్నటువంటి కాలువ దగ్గర రీసెంట్గా మీ అందరికీ తెలుసు, ఈ అనుకున్నటువంటి వ్యక్తి తన భార్యని, ఒక చిన్న బేబీ 7 months బేబీని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో గొడవ పడతా ఉన్నాడు రోజు. అయితే అమ్మాయి కంప్లైంట్ రూపంలో అయితే ఏమి ఇవ్వలేదు మాకు. సడన్గా ఆ రోజు పద టౌన్కి వెళ్ళొద్దామని చెప్పి టౌన్కి తీసుకొచ్చి అన్నీ పచారీ గిస్తువులు అన్నీ ఇప్పించేసి అమ్మాయికి కావాల్సినవి కూడా ఇప్పించి ఎలాంటి అనుమానం రాకుండా ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి గొడవ పడతా ఉంటే చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, డైరెక్ట్ విట్నెస్. ఆ కాలువ దగ్గర ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశం ఆల్రెడీ మనసులో దురుద్దేశం పెట్టుకొని ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి మామూలుగా లెఫ్ట్లో వెళ్ళేవాడు రైట్ సైడ్ కాలువ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయిని బండి పడ్డట్టుగా క్రియేట్ చేసి, బండి పడితే కాలువలో పడ్డట్టుగా క్రియేట్ చేశాడు. అది ఆ అమ్మాయిని కాలువలోకి తోసేసి ఆ బేబీని కూడా కాలువలోనే వేసేసాడు. అది అన్ఫార్చునేట్లీ ఆ బేబీ ఇంకా దొరకలేదు, ట్రై చేస్తూ ఉన్నాం. బట్ ఆ అమ్మాయిది ఒక 3 kilometers దూరంలో, చాలా ఫాస్ట్గా ఉంది కాలువ, అందువల్ల ఒక 3 kilometers దూరంలో ఆమె శవం దొరికింది. అయితే విషయం ఏంటంటే, ఇతను ఎందుకు చేశాడు అని మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే మా సిఏ గారు వీళ్ళు వెంటనే అతను ఎంతసేపు యాక్సిడెంట్లుగా పడిపోయింది అనే చెప్తా ఉన్నాడు. అయితే లక్కీగా అక్కడ గొడవ పడతా ఉంటాం, కానీ ఇతని కాల్ డీటెయిల్స్ తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇతనికి వేరే అమ్మాయితోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరి మధ్య జరిగిన చాట్ కానీ, ఆ సంభాషణలు కానీ, ఆడియో రికార్డులు కానీ, వీడియో రికార్డులు కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, ఇవన్నీ మా సిఏ గారు విశ్లేషణ చేస్తే చాలా క్లియర్గా వచ్చింది. ఆ అమ్మాయిని చేసుకోవాలన్న ఉద్దేశంతో వీడు మనసులో దురుద్దేశం పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలాగైనా చంపాలి అని. ఎందుకంటే ఈ అమ్మాయి ఫ్రీక్వెంట్గా, ఈ అమ్మాయికి కూడా తెలిసింది ఆ అమ్మాయితో మాట్లాడేది ఏదంతా, ఫ్రీక్వెంట్గా ఇంటికి రావడంతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇతనితో గొడవ పడుతూ ఉంది. సో ఇతను దుర్మార్గంగా ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతూ ఉంది. దీని మీద ఇతను మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని, మా సిఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ, పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పూర్తిగా కాల్ డీటెయిల్స్ వెరిఫై చేసి ఈ అమ్మాయి ఎవరితోటైతే అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాడో ఇతను, ఆ అమ్మాయితో ఉన్నటువంటి కాల్ డీటెయిల్స్ కానీ, వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ అన్ని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి సంబంధం కూడా ఏమైనా ఉందా, ఆ అమ్మాయి ఈడు కలిసి చేయాలనుకున్నారా లేకపోతే ఇతను ఒక్కడే నిర్ణయం తీసుకున్నాడా అనే దాని మీద కూడా వివరం తెలుసుకునేందుకు మళ్ళీ పోలీస్ కస్టడీ కూడా తీసుకోమని చెప్తా ఉన్నాను. ఏదేమైనా దీన్ని చాలా డీటెయిల్గా వెరిఫై చేసి ఒక మర్డర్ కేసుని, ఒక అనామత్తుగా పోయే కేసుని, ఉన్నటువంటి వ్యవహారాన్ని మంచిగా వెలికి తీసి ఈ బయటికి తీసిన అటువంటి మా సిఐ ఎస్ఐ బృందాన్ని అభినందిస్తూ మా ఎస్పీ గారికి ఒక రివార్డ్స్ కోసం కూడా ప్రపోజ్ పెడతా ఉన్నాను. కొత్తపల్లి రొంపిచెర్ల మండలం. అదే వెరిఫై చేస్తున్నామండి. అది అంటే మన వెరిఫికేషన్ లేకుండా ఒక అకారణంగా ఒక మర్డర్ కేసులో పెట్టకూడదు. ఎందుకంటే వీడి ప్రోత్సాహం ఎక్కువ కనబడుతూ ఉంది ఆ అమ్మాయి విషయంలో కూడా, ఆ అమ్మాయిని దగ్గరికి తీసే విషయంలో కూడా ఇతని ప్రోత్సాహమే ఎక్కువ ఉంది. అయితే అందుకే పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ రీవెరిఫై చేసి ఆ అమ్మాయి పాత్ర ఎంతవరకు ఉంది, ఇతని పాత్ర ఎంతవరకు ఉంది ఇందులో, అసలు ఆ అమ్మాయి ఇన్వాల్వ్ అయిందా లేదా, అది వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఆ అమ్మాయి మీద యాక్షన్కి వెళ్తాం అవసరమైతే. పెళ్లిగా ముందే ఉందని చెప్తున్నారు. అదే ఆ కాల్ డీటెయిల్స్ తీసుకున్నాము, వాటిని రీవెరిఫై చేస్తే కానీ మళ్ళీ రాదు ఎప్పటి నుంచి ఉంది అనేది.